రాఘవ ఇప్పుడు నేను చెప్పిందే వింటాడు. వినేలాగా చేసుకున్నాను. ఇక మీదట ప్రాణానికి ప్రాణమైన తన తమ్ముడు, అదే నీ మొగుడు చెప్పినా వినడు. తనెవరి మాటైనా వింటాడు అనంటే అది నా మాట మాత్రమే. అలా చేసుకున్నాను. మరి ఉమ్మడి కుటుంబం అంటూ అందరూ కలిసి ఉండాలని బావగారు ఆశపడుతుంటే ఆ ఆశల్ని నాశనం చేస్తున్నావు నువ్వు. మరి మేం బాగుండాలి అనంటే మీలాంటి వాళ్ళందరూ అడ్డంగా ఉండకూడదు కదా. ఈ విషయం మీ ఆయనకి తెలిసిందంటే ఏమవుతుందో తెలుసా? చెప్పమని నేనే చెప్తున్నాను కదా. ఇప్పుడు భూమి వెళ్ళి అలేఖ్య అలా చేసింది ఇలా చేసిందని చెప్పిందనుకో, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారో లేక తననే ఇంట్లో నుంచి గెంటేస్తారో ఒకసారి ట్రైలేసి చూడమను. మెడపట్టి తననే బయటికి తోస్తాడు. ఇన్ని చేసిన నాకు రాఘవని కంట్రోల్లో పెట్టుకోవడం ఆ మాత్రం తెలీదా? అలేఖ్య, అన్ని రోజుల్లో ఒకేలా ఉండవు. తప్పుకి నీ పతనం మొదలవుతూనే ఉంటుంది. చేసిన తప్పు సరిదిద్దుకోవడం బాగుపడే లక్షణం. చేసిన తప్పే మళ్ళీ చేయడం నీ నాశనానికి నువ్వే దారులు వేసుకోవడం. తప్పులు చేసిన నేను బాగున్నానా? ఏ తప్పు చెయ్యని నువ్వు బాగున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నేను బాగోలేకపోవచ్చు, కానీ నిజం తెలిసిన రోజు, నీ అసలు రూపం బయటపడిన రోజు నేనేం చేయాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో వాళ్ళందరూ మెడబట్టి కాదు, కాళ్ళు చేతులు విరగ్గొట్టి మరీ బయటేస్తారు. అయ్యో భూమి, పగటి కలలు కనకు. అది ఎప్పటికీ జరగదు. జరగబోయేది అదే. తప్పులు చేసే నీకే అంత ధైర్యం ఉంటే ఏ తప్పు చేయని దాన్ని నాకెంత ధైర్యం ఉండాలి? ఈరోజు నీ మాటల మాయలో పడి బావగారు ఆయన్ని అపార్థం చేసుకోవచ్చు, నన్ను కూడా అపార్థం చేసుకోవచ్చు. కానీ రేపు కాకపోతే ఎల్లుండు, అప్పుడు కాకపోతే ఇంకో రోజు, ఏదో ఒక రోజు నువ్వు చేసిన ప్రతి తప్పు బయటపడుతుంది. ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడ్డామని తెలిసిన తర్వాత నాలాగా ఎవరు క్షమిస్తారు చెప్పు? తప్పులు చేస్తే శిక్షించడం ఊరి పెద్దగా బావగారికి అలవాటేగా. నీ తప్పులకి శిక్ష ఆయన ఏ స్థాయిలో వేస్తారో నువ్వే ఊహించుకో. నన్ను బాధపెట్టి, ఇంట్లో వాళ్ళని బాధపెట్టి నువ్వు సాధించేది ఏమీ ఉండదు. అందరం కలిసి ఉంటే బావుంటాం. నీ తప్పులు నువ్వు తెలుసుకుంటావని ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. తప్పలేఖ్యా, ఇప్పటికైనా మారు. మంచిగా ఉండడానికి, ఈ ఇంటిని మంచిగా ఉంచడానికి ప్రయత్నించు. నేను మంచిగా ఉండాలంటే ఈ ఇంట్లో మీరంతా ఉండకూడదు. అందుకే నేను చెప్పకుండా, నా చేతికి మట్టంటకుండా రాఘవే మీ అందర్నీ బయటికి పంపించేలా చేస్తాను. చూస్తాను. ఈ ఇంటికి నువ్వు పెద్ద కోడలివైతే నేను చిన్న కోడల్ని. పెద్ద కోడలు దారి తప్పినా చిన్న కోడలు దారి తప్పదు. నా ఇంటిని, నా వాళ్ళని నేను కాపాడుకుంటాను. నువ్వు ఇంట్లో వాళ్ళని దూరం చేయాలనుకుంటే ముందు దూరం చేయాల్సింది నన్ను. చేతనైతే ప్రయత్నించి చూడు. నువ్వో నేనో తేల్చుకుందాం. ఓ, ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజే అనుకో. ఈ ఆస్తి మొత్తానికి రాఘవే వారసుడు. ఎవరి మాట చెల్లుతుంది? నీ మొగుడి మాట లేక రాఘవ మాట? ఆలోచించుకో. ఈ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో నీకే అర్థమవుతుంది. చూడు, ప్రతిసారి ఇలా రావడం నీకంత మంచిది కాదు. వచ్చిన దానివి నీ ఫ్రెండ్ని పలకరించి వెళ్ళు, పర్వాలేదు. నన్ను బయటికి నెట్టించు అని లేనిపోని సలహాలు ఇచ్చావనుకో, ఈ ఇంటి దరిదాపుల్లో కూడా నువ్వు కనిపించకుండా చేస్తాను. గుర్తుపెట్టుకో.
హరిప్రసాద్ గారు కాల్ చేశారు. హరిప్రసాదా? నీకెందుకు కాల్ చేశాడు? బెదిరించడానికి. నిన్ను బెదిరిస్తున్నాడా? దేనికి? నా వల్లే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయంట. మీ అన్నదమ్ముల్ని దూరం చేస్తున్నానంట. ఈ ఇంట్లో అసలు ప్రశాంతత లేకుండా చేస్తున్నానంట. నువ్వెలా ఇంట్లో ఉంటావో, ఎలా కాపురం చేస్తావో అని బెదిరిస్తూ మాట్లాడుతున్నారు. ఎంతైనా ఆ హరిప్రసాద్ వాళ్ళు డబ్బున్నోళ్ళు, ఏం చేయడానికైనా వెనకాడరు. ఆయన ఫోన్ చేసినప్పటి నుండి నాకు చాలా భయంగా ఉంది బావా. అలక్య, అతనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. నన్ను దాటి ఏం చేస్తాడు? నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడలేక ఇంట్లో ఆడవాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడా? అక్కడే అర్థమవుతుందిగా అతని ధైర్యం ఏ పాటిదో. మన పెళ్లి రోజు నన్ను కిడ్నాప్ చేయించి అటాక్ చేయించారు కదా, దానికి కారణం ఆ హరిప్రసాద్ ఏమోనని నాకు అనిపిస్తుంది. నాకే ఇలా ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటే ఎందుకైనా మంచిది మన మాధవ్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అసలే ఇంటల్లుడు కదా అని చెప్పి వాళ్ళు చీటికి మాటికి ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటారు. తీరా ఇంటికి వెళ్ళాక అక్కడ ఏం చేస్తారో ఏంటో. మీ అన్నదమ్ముల్ని విడగొట్టడానికి ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తారో. డబ్బుంది కదా అని ఏమైనా చేయగలననుకుంటున్నాడు ఆ హరిప్రసాద్. నా తమ్ముడి భార్యగా వచ్చింది. భార్యగా ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేదు. తన ద్వారా నా ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టాలని చూసినా, నా తమ్ముని నాకు దూరం చేయాలని చూసినా ఆ భూమి ఈ ఇంట్లోనే ఉండదు. ఎవరిని అడ్డం పెట్టుకుని ఇంట్లో వాళ్ళని ఆడించాలని చూస్తున్నాడో తననే ఇంట్లో నుంచి పంపించేస్తాను. అప్పుడేం చేస్తాడు? అంత మాట ఎందుకులే బావా. శుభమా అంటూ పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది. ఆ అమ్మాయిని బయటికి పంపించడం మన ఉద్దేశం కాదు కదా. నువ్వు ఆలోచించినంత మంచిగా వాళ్ళు ఆలోచించాలి కదా. వాళ్ళ ఆలోచనకి తగ్గట్టే నా ఆలోచన ఉంటుంది. ఈసారి నీకు ఫోన్ చేస్తే ఫోన్ చేయాల్సింది నాకు కాదు, మా ఆయనకి చేయమని చెప్పు. నిజంగా అతనికి దమ్ముండి నాకు ఫోన్ చేస్తే ఎలా సమాధానం చెప్పాలో నేను చూసుకుంటాను. అయ్యో